నార్మల్‌గా ఇప్పుడు స్టూడియోలో అయితే ఫైనాన్షియల్‌గా ఓకే అని అన్నారు స్టూడియో ఉన్నప్పుడు. స్టార్టింగ్‌లో. బట్ అంటే కొన్ని రోజులకు స్టూడియో పడిపోవడం జరిగిందా? పడిపోవడం జరగలేదు. అదే ఎక్స్‌పెన్సివ్ పెరుగుతా ఉన్నాయి. ఓకే. ఎక్స్‌పెన్సివ్ అంటే మన ఓన్ కాదు కదా! సో రెంటెడ్ పర్పస్. వాళ్ళు ఎంత అంటే మనం అంత ఇవ్వాలి. ఓకే. సో అలా అయిపోయింది. అలా అయిపోయేసరికి కొంచెం బర్డెన్ అయిపోయేసి వదిలేద్దాంలే నాకు అసలు ఇది వద్దు. కంప్లీట్‌గా మూవీ ప్రొడక్షన్ దీంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ప్రొడ్యూసర్స్ సైడ్ వెళ్ళిపోదాం. ప్రొడ్యూసర్స్ మూవీస్ అప్రోచ్ అవుదాం. అలా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నా. సో అట్లా కంప్లీట్ దీని నుంచి వదిలేసేద్దాం స్టూడియో వెళ్దామని కూడా. ఓన్లీ ఈవెంట్స్ అట్లా వెళ్ళిపోదాం అని చెప్పేసి వదిలేసిన. వదిలేసిన తర్వాతకి మళ్ళీ ఏమైందంటే స్టూడియోనే ఇంపార్టెంట్. స్టూడియోనే. అంటే ఇటు మీరు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఇంకొకటి స్టూడియో లేకపోతే వెన్యూ అనేది ఒక ప్లేస్‌మెంట్ అనేది లేకుండా ప్లేస్ అనేది ప్లేస్ లేకుండా ప్లేస్ పోతుంది. లేకుండా అయిపోయింది. సో ఆ టైంలోనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంట్లో అడిగా అమౌంట్స్ ఏమైనా ఉన్నాయనేసి ట్రై చేశా. సరే అది పోయింది. అప్పుడు కొంచెం అవి ఇవి మెయింటెనెన్స్‌కి అవంతా ఖర్చు అయిపోయాయి. అమౌంట్ కూడా ఖర్చు అయిపోయాయి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నా. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. స్టార్టింగ్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అది ఉంటే నేను అప్పుడు మళ్ళీ వెంటనే అది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి మళ్ళీ చేసుకుంటూ గెట్ అని అయిపోయేవాడిని. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నా? ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యామిలీ వచ్చేసి మమ్మీ హౌస్ వైఫే. ఓకే. డాడీ వచ్చేసి కార్పెంటర్ వర్క్ చేసేవారు. కార్పెంటర్. సో మీరు అక్కడి నుంచెల్లి మీకు స్టార్ట్ అయిందన్నట్టు ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఐడియా మీద యాక్చువల్‌గా అయితే చిన్నప్పటి నుంచి నాకొచ్చు. మీకు చిన్నప్పటి నుంచి నాతో పాటు అక్కడ పక్కన చూసుకుంటూ చేసేవాడిని. ఆ వర్క్ అనేది వచ్చు నాకు. వర్క్ కంప్లీట్‌గా నాకు చిన్నప్పటి నుంచి వచ్చు నాకు. బట్ నేను దానికి మా డాడీ రానివ్వకపోయేవారు. వద్దు నాకు చేయకు, ఏం వర్క్ ఏం వద్దు, నీకు చదువుకో అది ఇదే చేస్తున్నాం, రేపు నువ్వు కూడా ఇదే చేస్తే మనం అవసరం లేదని చెప్పేసి అట్లా అవాయిడ్ చేసేవాళ్ళు. నేను కూడా పట్టించుకోకపోయేవాడిని. నాది ఫీల్డ్ ఉంది కదా, నాకు మంచిగానే ఉంది అని అలా వెళ్ళిపోయా. సో సడన్గా వెళ్ళిపోయేసరికి స్టూడియో ఇక పోయి ఇంటికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ అమౌంట్ లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. సో గ్యాప్ ఇద్దాంలే అనేసి అనుకున్నా. అప్పుడు ఆ 6 months కొంచెం స్ట్రగుల్ గ్యాప్ ఇద్దాం అనుకున్నారా? గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందా? గ్యాప్ అంటే ఇక మ్యారేజ్ కూడా చేసుకోవాలి. ఇంట్లో అడుగుతున్నారు మ్యారేజ్ చేసుకోకుండా ఇంకేంటి అదే అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓకే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి సరే ఫస్ట్ ఇదైతే అవని, ఈ లైఫ్ ఇంపార్టెంట్ కదా, ఏజ్ ఇంపార్టెంట్ కదా అనేసి మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ స్ట్రక్ అయిపోయాం. మ్యారేజ్ యాక్చువల్‌గా అయితే మీరు గ్యాప్ ఫిల్ చేద్దామని మ్యారేజ్ చేసుకున్నారు. కాకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా గ్యాప్ అక్కడికి అసలు లేదు. ఇంకా అసలు ఫిల్ చేయడానికి ఛాన్సే లేదు. ఛాన్స్ లేదు. అది అన్నట్టు అయిపోయింది. సో అదే మూమెంట్లో మా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే అడుగుతూ ఉంటుంటుంది, నీకు టాలెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు, నువ్వు ఆల్రెడీ చేసిన వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎందుకు చెయ్యవు అని చెప్పేసి అడిగారు. సో మీరు యూట్యూబ్ రావడానికి గల కారణాలు ఏంటి? అంటే మీకు ఆల్రెడీ మీరు ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇంటీరియర్ బిజినెస్ రన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ రావడానికి గల కారణాలు ఏంటి? ప్యాషన్. అది ఉంటుంది కదా లోపల ఎక్కడో, అది ఎంత వచ్చినా ఎన్ని కష్టాలు పడి ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలి. మనం అలా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేయాలి. ఇంకా ఇప్పుడు మీరు అక్కడ డాన్స్ వచ్చు, తర్వాత ఒక దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకున్నారు. సో మనం దాన్ని యూజ్ చేయాలి. మనకు వచ్చిన దాన్ని ఎందుకు వదిలేయమని చెప్పి యూట్యూబ్ సైడ్ అది అంటే ఉంటుంది ఎక్కడో ఒక ఆశ లోపల. అది ఎంత నువ్వు ఏ వర్క్ చేసినా ఏది ఉన్నా కూడా మన స్టార్టింగ్ నుంచి అదే కదా, ఆ ప్యాషన్ అనేది మళ్ళీ అది చేద్దామా మళ్ళీ చేద్దామా అని చెప్పేసి అది ఒకటి ఇంట్రెస్ట్ అయితే అలానే ఉండిపోయింది. అది ప్యాషన్ కదా.